హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంకా మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇల్లు అయితే కొట్టేస్తూ ఉన్నాము. ఇంకా మార్నింగ్ లేచి చేసుకునే పనే అది కదా, ఇల్లు కొట్టేయడం. ఇంట్లో పనులు అయితే చేయడం అయిపోయింది. ఫస్ట్ అయితే పాలు పెట్టుకున్నాము. పాలు పెట్టుకొని పిల్లలకు పాలు అండ్ చాయ్ తాగిస్తే తర్వాత అన్నం కర్రీ వండిస్తే అయిపోతుంది. ఇంకొకటి టిఫిన్ చేయాలి. పాలు పొంగుతాయేమో. ఫస్ట్ పాలు పిల్లలకు తీసినాక తర్వాత సపరేట్గా మళ్ళీ వాళ్ళకి తీసినాక చాపత్త టీ పొడి వేస్తాం. పాలు అమ్ముతుంది. ఒక సైడ్ పాలు అయితే పెట్టేసా, ఇంకో సైడ్ రైస్ కూడా కర్రీ అయిపోతూ ఉంది. రైస్ కుక్కర్లో పెడితే ఇంకా అదే అవుతుంది. పాలు అయితే ఇంకా ఉన్నాయి. క్లాస్ అమ్మ పొంగుతుంది. పొంగుతుంది. పిల్లలకైతే ఇప్పుడు పాలైతే తీద్దాం. ఇంకా స్వీట్ లేవలేదు, సండే కదా, స్వీట్ అయితే లేవలేదు అనమాట. ఇంకా అమ్మకైతే ఇల్లు తీస్తున్నా. కొద్ది అయితే పాలు ఇంకా స్వీట్కి ఎవరికి తీసేసిన పాలు. కంపల్సరీ టీలో ఇలాచి వేస్తా. ఈరోజు కాక అయిపోయింది ఒక ఇలాచి. ఇలా చేస్తే కొద్దిగా మంచిగా ఉంది, బాగుంటుంది. కొద్దిసేపు మరి కదా కూర్చుంటే మంచి టీ రెడీ అయిపోతుంది. వీడియోని అయితే తప్పకుండా చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఎవరు కొట్టట్లేదు. ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా టీ అయితే తాగుతూ ఉన్నాను. ఇది ఇలా పడుతుంది.
ఇంకెక్కడైతే బిస్కెట్ తెచ్చుకుంటే బిస్కెట్ అందరికి వెళ్ళి నాకైతే ఒకటి ఇచ్చారనమాట. ఇంకా అందులోకి వెళ్ళి ఇంకా తింటా ఉన్నాను నేను బిస్కెట్స్ అయితే టీలో ముంచుకుంటూ. ఇంకా అక్కడైతే టీ అయితే తాగుతూ ఉన్నాను. సౌండ్ ఇది కూడా అట్నే పెడదాం అనుకున్నా, కొద్దిగా ఫ్యాన్ సౌండ్, అసలు నేను ఫ్యాన్ సౌండ్ వినబడదు, ఫ్యాన్ వేసింది మర్చిపోయాను అనమాట. అందువల్ల అని చెప్పేసి ఫ్యాన్ సౌండ్ అయితే టుకుటుకుటుకనే ఎక్కువ సౌండ్ వచ్చింది. సౌండ్ ఏమనుకోకండి, ఇంకా సౌండ్ అయితే కొద్దిగా ఎక్కువ వచ్చింది అందులో. ఏదో తాగుతూ ఉన్నాను. ఈ వీడియో నచ్చినైతే ఒక లైక్ ఇచ్చుకోండి. ఇక్కడితో ఈ వీడియో ఎండింగ్ చేస్తాను. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్.